స్వరాజ్ని పెళ్లి చేసుకుని వచ్చి రేఖకి ఆస్తి విషయంలో ఊహించని షాక్ ఇచ్చిన ఇందు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఇందుతో చెప్తూ ఉంటుంది, మీ అమ్మ నాన్న నీకు మీ బావకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు, కానీ వాడు ఎక్కడున్నాడో తెలియదు, బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు, అసలు వాణ్ణి వెతకడానికి మళ్ళీ అవకాశమే కుదరలేదు అంటూ అనంగానే, నువ్వు కంగారు పడుకున్నానమ్మా, నేను బావ ఎక్కడున్నాడో వెతుకుతాను, ఖచ్చితంగా నేను బావని పెళ్లి చేసుకుని తీరుతాను, అమ్మా నాన్న మాటిచ్చారు అంటే అది నెరవేర్చే బాధ్యత నా మీద ఉంటుంది, ఖచ్చితంగా బావని ఇంటికి తీసుకునే వస్తాను అంటూ ఇందు చెప్పంగానే ఆ మాటకి అపర్ణ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే మీ అమ్మే గుర్తుకు వస్తుంది, మీ అమ్మ కూడా ప్రతిదీ ఇలాగే మాటిచ్చేది అంటూ అపర్ణ అయితే సంతోషపడుతుంది. ఇక ఇందు అయితే అమ్మ మాట నిలబెట్టడం నా బాధ్యత నానమ్మ, ఖచ్చితంగా నా బాధ్యత నెరవేర్చుకుంటాను, బావెక్కడున్నా తీసుకువచ్చి ఆ అమ్మ నాన్న పెట్టిన ట్రస్ట్ కూడా నిలబడేలా చేస్తాను అంటూ ఇందు అయితే ఇక స్వరాజ్ గురించి వెతుకుతూ ఉంటుంది. ఇక అనుకోకుండా స్వరాజ్ అయితే ఇందుకి కనిపిస్తాడు. అప్పటికి స్వరాజ్ని చూసి దగ్గరికి వెళ్తుంది ఇందు. అయితే ఇందుని చూసిన స్వరాజ్కి అయితే కావ్య గుర్తుకు వస్తుంది. బుజ్జమ్మ అంటూ అనంగానే, అవును బావా, నేను నీకు గుర్తున్నానా అంటూ అడుగుతూ ఉండంగా, నువ్వు నాకు గుర్తు లేకపోవడం ఏంటి, ఇప్పటి వరకు నాకు నిజంగానే గతం గుర్తులేదు, కానీ నిన్ను చూసిన వెంటనే గతం గుర్తుకు వచ్చింది బుజ్జమ్మ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అత్తయ్యకి మామయ్యకి మా అమ్మకి నాన్నకి మాటిచ్చాను అంటూ స్వరాజ్ అయితే చెప్పంగానే, నేను కూడా అందుకే వచ్చాను బావా, అమ్మ నాన్న మాట నిలబెట్టుకోవాలి, మన ఆస్తి మనం దక్కించుకొని ఆ రేఖకి బుద్ధొచ్చేలా చెయ్యాలంటూ జరిగింది మొత్తం చెప్పి ఇక స్వరాజ్నైతే పెళ్లి చేసుకుంటుంది ఇందు. ఇక స్వరాజ్ ఇందు ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అది చూసిన రేఖ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నావే అంటూ ఇక రాజు రూపంలో ఉన్న స్వరాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇందు. అయితే వీడెక్కడ కనిపించాడు అనంగానే, వీడు వాడు అంటే మర్యాదగా ఉండదు, తను నా భర్త అంటూ స్వరాజ్ని అయితే ఇక అపర్ణ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇక అపర్ణ అయితే ఇందుని స్వరాజ్ని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అమ్మ ఇందు, నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావా, స్వరాజ్ ఇన్ని రోజులు ఏమైపోయావరా, నువ్వెక్కడున్నావో తెలియక ఎంత బాధపడ్డామో తెలుసా అంటూ చెప్తూ ఉంటుంది. నానమ్మ, ఇక మనం బాధపడే రోజులు పోయాయి, ఇక రేఖను ఒక ఆట ఆడుకుంటాను అంటూ ఇక ఇందు అయితే డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ఇక ఈ ఆస్తి మొత్తం నా అధీనంలోకి వచ్చింది, నాకు పెళ్ళయింది, ఇప్పుడు నేను మేజర్ని, ఇక ఈ ఆస్తి మెయింటైన్ చేసే బాధ్యత హక్కు నాకొచ్చాయి, ఇక మీదట నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, నువ్వు గార్డెన్గా ఉండవలసిన అవసరం లేదు, ఈ ఆస్తిక నా చేతికి వచ్చింది అంటూ ఇక రేఖకైతే ఇందు ఊహించని షాక్ అయితే ఇస్తుంది ఆస్తి విషయంలో. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.